ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మిథున రాశి వారి రాశి ఫలాల గురించి తెలుసుకుందాము. ముందుగా ఛానల్లోకి వెళ్ళే ముందు జూలై 10వ తారీఖు శుక్రవారం రోజు ఈరోజు ఆదివారం రోజు ఎలా ఉండబోతుంది మిథున రాశి వారికి ఒక ప్రత్యేకమైన కాలంగా కనిపిస్తుంది. ఈ 4 రోజుల్లో ప్రధానంగా కనిపించే అంశం ఒక్కటే, మీ జీవితంలో ఒకప్పుడు జరిగిన అన్యాయం ఇప్పుడు కొత్త మలుపు తిరిగే దశలో అడుగు పెడుతుంది. ఒక సంఘటన గురించి కాదు, మీ మనసులో చాలా కాలంగా నిలిచిపోయిన బాధ, మీకు రావాల్సిన గుర్తింపు ఆలస్యం కావడం, మీరు చేసిన మంచి పనికి విలువ దక్కకపోవడం, నిజాయితీగా ఉన్న అర్థం చేసుకునే పరిస్థితులు, ఇవన్నీ ఇప్పుడు కొత్త కోణంలో నిలబడుతున్నాయి. ఈ వీడియోలోకి ఆ మార్పుల గురించి తెలుసుకుందాము. ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీరు మిథున రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటే 10, 11, 12 తేదీల్లో మీ ఆలోచనల నిర్ణయాలు మీ జీవితంలో ముందుకు సాగే విధానం గురించి తెలుసుకోవడానికి ఈ వీడియోలో చివరి వరకు చూడండి. ప్రతి భాగంలో కొత్త అంశాన్ని చర్చిస్తాము కాబట్టి ఏ విషయం గురించి మళ్ళీ మళ్ళీ వినిపించదు. మీరు జీవితంలో ఒక ప్రశ్న ఉంటుంది, నేను ఎవరికి అన్యాయం చేయలేదు, అయినా నాకు ఎందుకు ఇలా జరిగింది? పరీక్షలు ఎదురవుతున్నాయి, నేను చేసిన కష్టానికి ఎందుకు గుర్తించలేదు? నేను నిజంగా చెప్పినా ఎందుకు నన్నే తప్పు పట్టారు? ఇలాంటి ప్రశ్నలకు వెంటనే సమాధానం దొరకదు. కానీ కాలం గడిచే కొద్దీ కొన్ని సంఘటనలు విషయం నేర్పిస్తాయి. మనం వేసిన ప్రతి అడుగు, మనం చూపిన ప్రతి నిజాయితీ, మనం నిలబెట్టుకున్న ప్రతి విలువను సమయం తనదైన రీతిలో స్పందిస్తుంది. ఈ 4 రోజుల్లో మీకు మొదటి కనిపించే మార్పు బయట కాదు, మీ ఆలోచనలో ఉంటుంది. ఇంతకాలంలో మీ మనసు భారంగా ఉంచుకున్న విషయాలన్నీ కొత్త దృష్టిలో చూడడం ప్రారంభిస్తారు. ఒకప్పుడు మిమ్మల్ని బాధ పెట్టిన మాటల కంటే ఇప్పుడు మీ లక్ష్యం ముఖ్యం మీకు అర్థమవుతుంది. అదే నిజంగా మార్పుకు ఆరంభం. కర్మ అనే మాటను చాలామంది శిక్ష మాత్రమే చూస్తారు, కానీ కర్మ అంటే చేసిన పనికి తగిన ప్రతిఫలం. మంచి పని చేసినప్పుడు దానికి కూడా ప్రతిఫలం ఉంటుంది, తప్పు చేసినప్పుడు దానికి కూడా ఫలితం ఉంటుంది. కాలం ఎవరిని వదిలిపెట్టదు, కానీ ఎవరిని కూడా మర్చిపోదు. అందుకే కొన్నిసార్లు చాలా ఆలస్యంగా కనిపించిన సమాధానం కూడా సరైన సమయంలో మన ముందుకు వస్తుంది. మిథున రాశి వారి స్వభావంలో ఒక ప్రత్యేకత ఉంటుంది. బయటకు ఎక్కువగా చెప్పకుండా లోపల చాలా విషయాలను మోస్తారు. నమ్మిన వారికి పూర్తిగా నమ్ముతారు. ఒక్కసారి మనసుకు దెబ్బతింటే తగిలితే మాత్రం మళ్ళీ అదే స్థాయిలో దగ్గర అవ్వడం సులభం కాదు. ఈ స్వభావం వల్ల మీరు ఎన్నో సందర్భాల్లో మౌనాన్ని ఎంచుకొని ఉంటారు. ఈ మౌనం బలహీనత కాదు, పరిస్థితిని అర్థం చేసుకొని ముందుకు వెళ్ళే శక్తి. జూలై 10 నుంచి మీలో కనిపించే ఒక కొత్త మార్పు ఆత్మవిశ్వాసం. గతంలో జరిగిన సంఘటనలను గుర్తించి చేసుకొని బాధపడటం తగ్గి నుంచి ఎలా ముందుకు వెళ్ళాలనే ఆలోచన బలపడుతుంది. ఇదే కర్మ మార్పు మొదలయ్యే మొదటి సంకేతం. బయట ప్రపంచం మారకముందే మన మార్పు ప్రారంభం అవుతుంది. మీరు ఒక విషయాన్ని స్పష్టంగా గుర్తిస్తారు. ప్రతి విషయానికి ప్రతి మనిషిని మీ ప్రయాణంలో చివరి వరకు ఉండాల్సిన అవసరం లేదు. కొందరు మీ పాఠం నేర్పడానికి మాత్రమే వస్తారు. ఆ పాఠం పూర్తయిన తర్వాత వారి పాత్ర మీ లైఫ్లో నుండి ముగిసిపోతుంది. ఈ నిజాన్ని అంగీకరించిన క్షణం మీ మనసులో ఉన్న భారం సగం తగ్గుతుంది. మీలో ఉన్న ఒక ఓర్పు కొత్త అర్థం నేర్పుతుంది. ఓర్పు అంటే నిశ్శబ్దంగా భరించడం మాత్రమే కాదు, సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకొని శక్తి కూడా. అదే ఇంతకాలం మీరు సేకరించిన అనుభవం ఇప్పుడు మీకు ఇది దారి చూపే వెలుగులా మారుతుంది. మీలో ఒక స్పష్టత ఏర్పడుతుంది. గతాన్ని మోస్తూ భవిష్యత్తును నిర్మించలేమని నిజాన్ని ఆలోచనలో బలంగా నిలుస్తుంది. మీ విలువను గుర్తించని చోట నిలబడడం కంటే మీ విలువను మీరు ముందుకు గుర్తించడం ముఖ్యమని అర్థమవుతుంది. అవగాహనే రాబోయే మార్పుకు పునాది. మిథున రాశి వారికి గత కొంతకాలంగా చేసిన శ్రమకు తగిన గుర్తింపు ఆలస్యంగా వచ్చిన సందర్భాలు ఉన్నాయి. మీరు చేసిన పని ఇంకొకరి పేరుకు వెళ్లాల్సిన పరిస్థితులు కూడా ఎదురయ్యాయి. మీ ఆలోచనలను ఇంకొకరు ఉపయోగించుకొని ముందుకు వెళ్ళిన సందర్భాలు కూడా చాలా గుర్తుకు వస్తూ ఉంటాయి. ఈ 4 రోజుల్లో మీ విలువను గుర్తించే వాతావరణం కనబడుతుంది. క్రమంగా బలపడుతూ మీ యొక్క పని చూసే వారి దృష్టిలో మార్పు మొదలవుతుంది. జూలై నుంచి
శుక్రవారం నుంచి మీ ఆర్థిక విషయాల్లో ఒక స్పష్టత కనిపిస్తుంది. అవసరమైన ఖర్చు అవసరం లేని ఖర్చు మధ్య తేడా మీరు చాలా ప్రశాంతంగా అర్థం చేసుకుంటారు. చిన్న చిన్న విషయాల వల్ల పెద్ద మొత్తాలు బయటకు వెళ్ళకుండా చూసే నిర్ణయాలు తీసుకుంటారు. ఈ ఒక్క మార్పు రాబోయే నెలల్లో మీకు బలమైన ఆర్థిక క్రమశిక్షణను ఇస్తుంది. ఉద్యోగం చేస్తున్న వారికి ఈ కాలం ఒక ప్రత్యేకమైన సంకేతాన్ని ఇస్తుంది. మీ పనిని నిశ్శబ్దంగా గమనిస్తున్న వ్యక్తులు ఉన్నారనే విషయం మీకు అర్థమవుతుంది. మీరు ప్రతిరోజు చూపిస్తున్న క్రమశిక్షణ, సమయపాలన బాధ్యత ఇప్పుడు మీకు ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెస్తుంది. ఇతరులతో పోల్చుకోవడం తగ్గి మీ సామర్థ్యాన్ని మీరే నమ్మే దశ ప్రారంభం అవుతుంది. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న మిథున రాశి వారికి కూడా ఈ సమయం కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది. గతంలో వచ్చిన నిరాశను పక్కన పెట్టి కొత్త అవకాశాల కోసం మరింత స్పష్టమైన ప్రణాళికతో ముందుకు వెళ్ళాలి అనే ఆలోచన బలపడుతుంది. ఒక అవకాశం వచ్చినా దాన్ని పూర్తి స్థాయిలో ఉపయోగించుకునే నమ్మకం పెరుగుతుంది. వ్యాపారం చేస్తున్న వారికి ఈ 4 రోజులు ఒక ముఖ్యమైన పాఠాన్ని నేర్పిస్తాయి. ప్రతి ఒప్పందం లాభం కోసం మాత్రమే కాకుండా నమ్మకం కోసం కూడా ఉండాలని మీకు గుర్తిస్తారు. మీ మాట నిలబెట్టుకోవడం వల్లే వచ్చే విలువ తాత్కాలిక లాభం కంటే గొప్పదని మీకు అర్థమవుతుంది. ఈ ఆలోచన భవిష్యత్తులో మంచి పరిణామాలను, పరిచయాలకు దారితీస్తుంది. మీకు కొత్త ఆర్థిక దశ చూపిస్తుంది. చాలా కాలం వాయిదా పడుతున్న ఒక నిర్ణయాన్ని మీరు ధైర్యంగా పూర్తి చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. సందేహంలో నిలిచిపోయిన ప్రతి కదలడం ప్రారంభం అవుతుంది. మీలోని ఆత్మవిశ్వాసం ఆర్థిక విషయాల్లో కూడా స్పష్టంగా కనిపిస్తుంది. అప్పుల విషయంలో కూడా ఈ కాలం ఒక క్రమశిక్షణను నేర్పుతుంది. ఒకేసారి అన్నిటినీ పరిష్కరించాలని తొందర తగ్గి దశల వారీగా మొదటకు వెళ్ళాలనే ఆలోచన పెరుగుతుంది. ఈ విధానం మీపై ఉన్న ఒత్తిడిని తగ్గించి స్థిరమైన ఆర్థిక నియంత్రణను ఇస్తుంది. మీ ప్రతిభను సరైన విధంగా ఉపయోగించుకోవాలని ఆలోచన బలపడుతుంది. మీకు తెలిసిన నైపుణ్యాలను మరింత మెరుగుపరచడం, కొత్త విషయాలను నేర్చుకోవడం, ఆదాయాన్ని ఉపయోగపడే మార్గాలను పరిశీలించడం వంటి నిర్ణయాలు తీసుకుంటారు. ఇవి భవిష్యత్తులో మీ స్థాయిని పెంచే బలమైన పునాది అవుతాయి. నిలబట్ల విషయంలో తొందర కంటే పరిశీలన మీరు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. విన్న ప్రతి మాటను నమ్మకుండా వివరాలు తెలుసుకొని ముందుకు వెళ్ళే స్వభావం మీకు రక్షణగా నిలుస్తుంది. ఆలోచించి తీసుకునే నిర్ణయం ఎక్కువ కాలం నిలబడుతుందనే విషయాన్ని మీరు గట్టిగా గుర్తిస్తారు. మీకు ఈ కష్టానికి విలువ ఉందనే నమ్మకం మరింత బలపడుతుంది. ఇతరుల విజయాన్ని చూసి నిరుత్సాహపడే మనస్తత్వం తగ్గి మీ ప్రయాణం దృష్టిలో నిలుస్తుంది. మీ కష్టానికి విలువ ఉందనే నమ్మకం మరింత బలపడుతుంది. ఇతరుల విజయం చూసి నిరుత్సాహపడే మనస్తత్వం తగ్గి మీ ప్రయాణంపైనే దృష్టి నిలుస్తుంది. అదే మీ అసలు బలం. నిశ్శబ్దంగా పనిచేసే వ్యక్తి సాధించే ఫలితం ఎక్కువ కాలం నిలుస్తుందని మీరు మీ అనుభవంతో గ్రహిస్తారు. ఈ 4 రోజుల ఆర్థిక సందేశం ఒక్కటే. కర్మ అనేది మాటల్లో కాదు, మీ క్రమశిక్షణలో కనిపిస్తుంది. మీరు నిజాయితీగా చేసిన పని, తీసుకున్న బాధ్యత, నిలబెట్టుకున్న విలువ, ఇవే మీ భవిష్యత్తుకు బలమైన మూలధనం. బయట కనిపించే సంపద కన్నా ముందు మీలో ఏర్పడే స్థిరత్వమే అసలు విజయం. ఒక మనిషి జీవితంలో పెద్ద గాయం ఎప్పుడు బయట కనిపించదు. అది ఎక్కువ మాటల్లో, నమ్మకంలో, బాధల్లో దాగి ఉంటుంది. మిథున రాశి వారు ఒక్కసారి మనసు ఇచ్చిన వ్యక్తిని చాలా లోతుగా నమ్ముతారు. అదే నమ్మకం దెబ్బతింటే ఆ బాధను బయట చెప్పకుండా లోపలే ఉంచుకుంటారు. జూలై 11 నుంచి ఈ భారాన్ని కొంచెం కొంచెంగా దించుకునే సమయం ప్రారంభమవుతుంది. మీ మనస్సును శాంతి ఇచ్చే వ్యక్తులు ఎవరో, మీ ప్రశాంతతను దూరం చేసే వ్యక్తులు ఎవరో స్పష్టంగా గుర్తించే దశ మొదలవుతుంది. కుటుంబంలో చాలా కాలంగా మాట్లాడకుండా ఉన్న ఒక విషయం మళ్ళీ చర్చకు వస్తుంది. ఈసారి ఈ సంభాషణలో కోపం కంటే అర్థం చేసుకునే స్వభావం ఎక్కువ కనిపిస్తుంది. ఇంకొకరిని వినడానికి సిద్ధపడినప్పుడు ఎన్నో అపార్థాలు అక్కడికక్కడే ముగుస్తాయి. మాటల కంటే మనసు ముఖ్యం అనే విషయం ఈ సమయంలో బాగా బలంగా
తెలుస్తుంది. ఇక తల్లిదండ్రులతో మీ అనుబంధం కూడా ఒక సానుకూల మార్పు కనిపిస్తుంది. గతంలో సమయం లేక చెప్పలేకపోయిన కొన్ని భావాలను ఇప్పుడు ప్రశాంతంగా పంచుకునే అవకాశం కూడా ఏర్పడుతుంది. పెద్దల అనుభవం మీ విలువ ఇప్పుడు మరింత స్పష్టంగా మీకు అర్థమవుతుంది. ఇక వారి ఆశీర్వాదం మీకు మానసిక బలాన్ని ఇస్తుంది. ప్రేమలో ఉన్న మిథున రాశి వారికి ఈ కాలం అవగాహన ఇక పరస్పర గౌరవంతో బంధం నిలబడుతుందని ఇద్దరికీ స్పష్టమవుతుంది. చిన్న అపార్థాలకు పెద్ద సమస్యలుగా మార్చకుండా ప్రశాంతంగా మాట్లాడితే సంబంధం మరింత బలపడుతుంది. వివాహితుల జీవితంలో కూడా ఒక సమతుల్యత కనిపిస్తుంది. ఒకరి బాధను మరొకరి బాధ అని అర్థం చేసుకుని ఇక చిన్న ప్రయత్నమే పెద్ద మార్పుకు తీసుకొస్తుంది. ఇంట్లో ప్రశాంత వాతావరణం ఏర్పడుతుంది. ఇక ఏర్పడినప్పుడు ప్రతి నిర్ణయం సులభంగా మారుతుంది. కుటుంబంలో ఐక్యత పెరిగే కొద్దీ మనసులో ఒత్తిడి కూడా తగ్గుతుంది. జూలై 12 వివాహం కోసం ఎదురు చూస్తున్న వారికి ఈ కాలం ఒక ముఖ్యమైన సందేశాన్ని ఇస్తుంది. తొందరపడి తీసుకునే నిర్ణయం కంటే వ్యక్తి స్వభావాన్ని అర్థం చేసుకుని ముందుకు వెళ్ళే ఆలోచన బలపడుతుంది. జీవిత భాగస్వామి అంటే జీవితాంతం నడిచే ప్రయాణం. అందుకే పరస్పర గౌరవం, నమ్మకం, కుటుంబ విలువలు ఎంత ముఖ్యమో ఈ సమయంలో మరింత స్పష్టంగా మీకు అర్థమవుతుంది. ఇక బంధువుల విషయంలో కూడా ఈ మార్పు కనిపిస్తుంది. ఈ బంధాన్ని ఒకే విధంగా చూడాల్సింది అవసరం లేదని మీరు గుర్తిస్తారు. మీ ఆనందాన్ని చూసి సంతోషపడేవారు ఒకవైపు, మీ పరోగతిని చూసి అసౌకర్యంగా భావించే మరొక వైపు ఉంటారని మీకు స్పష్టంగా అర్థమవుతుంది. మీ అవగాహన మీకు మానసిక ప్రశాంతతను ఇస్తుంది. స్నేహితుల విషయంలో కూడా ఇదే పరిస్థితి. కష్టకాలంలో మీ పక్కన నిలిచిన వ్యక్తులు ఇప్పుడు మరింత పెరుగుతుంది. అవసరం ఉన్నప్పుడు మాత్రమే గుర్తు చేసుకునే పరిచయాల కంటే ఎక్కువ స్వార్థం లేకుండా మీ గురించి ఆలోచించే స్నేహమే అసలైన బలం మీరు గ్రహిస్తారు. పిల్లల విషయంలో మిథున రాశి వారు ఒక మంచి మార్పును తీసుకొస్తారు. వారితో గడిపే సమయం పెరుగుతుంది. వారికి చెప్పే ప్రతి మాటలు ప్రేమతో పాటు బాధ్యత కూడా కనిపిస్తుంది. ఇక పిల్లల పెద్దల ప్రవర్తనను చూసి నేర్చుకునటానికి విషయం ఈ సమయంలో మరింత బలంగా గుర్తు వస్తుంది. సామాజిక గౌరవం విషయంలో కూడా మార్పు స్పష్టంగా కనిపిస్తుంది. గతంలోని మీ గురించి పూర్తిగా తెలియక అభిప్రాయం చెప్పిన వారు ఇప్పుడు మీ ప్రవర్తనను చూసి కొత్తగా ఆలోచించడం ప్రారంభిస్తారు. గౌరవం అనేది బలంగా తీసుకునేది కాదు, మన నడవడికతో సంపాదించేది. ఇక అదే ఈ కాలంలో మీకు బలంగా అర్థమవుతుంది. ఈ 4 రోజుల్లో మీకు అత్యంత అవసరమైన సంపద డబ్బు కాదు, ప్రశాంతవంతమైన మనస్సు ప్రశాంతంగా ఉన్నప్పుడు తీసుకునే ప్రతి నిర్ణయం స్పష్టంగా ఉంటుంది. అందుకే ఈ కాలంలో మీ శరీరాన్ని మాత్రమే కాదు, మీ మనస్సుని కూడా విశ్రాంతి ఇవ్వండి. చాలా ముఖ్యం అది. ఇక తగిన నిద్ర, సమయానికి ఆహారం, నియమిత జీవనశైలి మీలో ఒక కొత్త ఉత్సాహాన్ని నింపుతాయి. చిన్న చిన్న అలవాట్లతో వచ్చే క్రమశిక్షణే పెద్ద మార్పుకు కారణం అవుతుంది. ఆరోగ్యం అంటే అనారోగ్యం లేకపోవడం మాత్రమే కాదు, శరీరం, మనస్సు, ఆలోచనలు ఒకే దిశలో నడవడం కూడా ఆరోగ్యమే. ఈ రోజుల్లో అవసరం లేని ఒత్తిడి తగ్గించడం, కోపాన్ని నియంత్రించడం, ప్రశాంతంగా ఆలోచించడం మీకు మరింత బలాన్ని ఇస్తాయి. ఈ మంచి రోజు ఎప్పుడు మీ మంచి ఉదయాన్నే ప్రారంభం అవుతుంది. అందుకే ప్రతి ఉదయం సానుకూల ఆలోచనలతో ప్రారంభం అవుతుంది. విద్యార్థులైన మిథున రాశి వారి కాలం ఏకాగ్రత పెంచే సమయం. చదివే గంటల సంఖ్య కంటే ఇక చదివిన విషయం ఎంత స్పష్టంగా అర్థమైంది అనేది ముఖ్యమని గుర్తుంచుకోండి. ఈ లక్ష్యంపై పూర్తిగా దృష్టి పెట్టినప్పుడు ఫలితం కూడా అదే స్థాయిలో ఉంటుంది. రోజువారీ ప్రణాళికను రాసుకొని దానిని కట్టుబడి ఉండటం వల్ల మంచి ఫలితాన్ని ఇస్తుంది. కొత్త నైపుణ్యాలు నేర్చుకోవాలనుకునే వారికి ఇది మంచి సమయం. ప్రతిరోజు కొంత సమయం అభివృద్ధికి కేటాయించడం, ఒక కొత్త భాష, ఒక కొత్త సాంకేతికత నైపుణ్యం, ఒక కొత్త పుస్తకం లేదా ఒక మంచి అలవాటును భవిష్యత్తులో మీ వ్యక్తిగత బలంగా తీర్చిదిద్దుతాయి. మానసిక బలం గురించి
విషయం గుర్తుంచుకోండి. బయట జరిగే ప్రతి సంఘటన మనం నియంత్రించలేం. కానీ దానికి ఎలా స్పందించాలో నిర్ణయం మాత్రం మన చేతుల్లోనే ఉంటుంది. ఈ 4 రోజులు అదే విషయాన్ని మీకు గుర్తు చేస్తాము. ఈ పరిస్థితులు మారే ముందు మనం మారితే జీవితం కూడా కొత్త దిశలో నడుస్తుంది. ఆధ్యాత్మికంగా కూడా ఈ సమయం మంచి అవగాహనను ఇస్తుంది. ప్రతిరోజు కొంతసేపు నిశ్శబ్దంగా కూర్చొని మీ ఆలోచనలను గమనించడం, మీకు విశ్వాసం ఉన్న దైవాన్ని స్మరించడం, ఒక చిన్న ప్రార్థన, ఒక మంచి సంకల్పం, ఒక కృతజ్ఞతా భావం ఇవి మీ మనస్సుని స్థిరంగా ఉంచుతాయి. నిజమైన బలం బయట కాదు, మనసులో ఉందని మీ కాలం మీకు గుర్తు చేస్తుంది. గ్రహస్థితుల సందేశాన్ని సులభంగా చెప్పాలంటే ఈ రోజుల్లో మీ జీవితాన్ని ముందుకు నడిపించే తొందర కాదు, సమతుల్యత, ఆలోచించి తీసుకునే నిర్ణయం, నియంత్రణలో మాట్లాడే మాట, క్రమశిక్షణలో చేసే పని ఇవి మీకు బలంగా నిలుస్తాయి. మీలో ఉన్న సహనం, పట్టుదల, ఆత్మవిశ్వాసం ఇప్పుడే మీ ప్రయాణానికి మార్గదర్శకంగా ఉంటాయి. ఈ 4 రోజుల విశ్లేషణలో ఈ ఒక్క విషయం పదే పదే అర్థమవుతుంది. కర్మ అంటే ఎవరో వచ్చి జీవితాన్ని ఒక్కసారిగా మార్చడం కాదు. మన ఆలోచనలు, మన నిర్ణయాల్లో, మన విలువల్లో వచ్చే సానుకూల మార్పే కర్మ. నిజమైన అర్థం మీరు నిలబెట్టుకున్న నిజాయితీ, మీరు చూపించే సహనం, మీరు కొనసాగించే క్రమశిక్షణ ఇవే మీ భవిష్యత్తుకు పునాదులు. మిథున రాశి వారికి 10, 11, 12, 13 తేదీలు మీ జీవితంలో గుర్తుండిపోయే అధ్యయనంగా నిలిచిపోవాలని నేను ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రతిరోజు ఒక కొత్త అవకాశం స్వీకరించండి. ప్రతి అనుభవాన్ని ఒక కొత్త పాఠంగా మార్చుకోండి. ప్రతి నిర్ణయాన్ని ప్రశాంతంగా ఆలోచించి తీసుకోండి. అప్పుడే మీ ప్రయాణం మరింత అర్థమవుతుంది. ఈ విశ్లేషణ మీకు ఉపయోగపడితే మా వీడియోని ఖచ్చితంగా ఒకసారి లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. ధన్యవాదాలు.